హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఓ కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, చెడిపోవాలన్నా అది స్త్రీ లక్షణాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ లోకంలో కట్టుకున్న భర్తను, వారి కుటుంబాన్ని ప్రాణంగా భావించే మహిళలు అనేక మంది ఉన్నారు. ధర్మ మార్గంలో విలువలు పాటిస్తూ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో జీవితాన్ని త్యాగం చేసే మహిళలు సైతం ఉన్నారు. నిజమే కదండి. అదేవిధంగా ఈ లోకంలో కొందరు స్త్రీలు గర్వంతో ఇతరులను గౌరవించకుండా విలువలను పాటించని వారు కూడా చాలామందే ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలోని ఈ 5 లక్షణాలు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి, కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసేస్తాయి. మరి అందులో ఎటువంటి సందేహమూ లేదు. ఇక అందులో మొదటిది చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం. చిన్న చిన్న విషయాలకే కోప్పడే అలవాటు ఉన్న స్త్రీ ఉండే ఇంట్లో మనశ్శాంతి ఉండదు. అంతేకాకుండా ఇలా రోజు గొడవలు జరిగే ఇంట్లో డబ్బు శ్రేయస్సు ఉండవు. ఇక రెండవది, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ లోకం ఎప్పుడూ కూడా మనం చూసే తీరును బట్టే ఉంటుంది. ఇక విషయానికి వస్తే, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం, పక్కింటి వాళ్ళ గురించి విమర్శలు చేయడం, కుటుంబ విషయాలను బయట పెట్టడం వంటివి స్త్రీకి ఏమాత్రం మంచి లక్షణం కాదు. నిజమే కదండి. అలాగే ఇలా ఇటువంటి విషయాలు చెయ్యడం వల్ల, ఇటువంటి విషయాలు చెప్పడం వల్ల ఇంటి గౌరవం అనేది నాశనమైపోతుంది, అస్తవ్యస్తమైపోతుంది. ఈ లక్షణం ఉన్న స్త్రీ ఇంట్లో లేకపోవడమే మంచిది. ఇక మూడవది, డబ్బు లేదా అందం గురించి గర్వపడటం. తన అందం, ధనం గురించి గర్వపడే స్త్రీకి సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. ఎందుకు అంటే, గౌరవం అలాగే గర్వం ఉన్న చోట గౌరవం ఉండదు, గర్వం ఉన్న చోట ప్రేమ ఉండదు. అలా గర్వంతో జీవించే స్త్రీ చివరి వరకు ఒంటరిగా మిగిలిపోతుంది. 4, ఇక భర్త ఆదాయాన్ని తక్కువగా చూడటం. ఈ లోకం తీరు మారాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే విలువివ్వాల్సింది భర్త సంపాదనకు కాదు, తన మాంగళ్యానికి అని ప్రతి స్త్రీ కూడా తెలుసుకోవాలి. భర్త సంపాదన తక్కువగా ఉందని మాటలతో హేళన చేయడం, ముఖ్యంగా ఇతరులతో పోల్చడం అనేది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా చేసే భర్త మనసు తీవ్రంగా గాయపడుతుంది. నిజమే కదండి. ఇది మీరు పెళ్లి చేసుకోకముందే ఆలోచించాలి. ఇలాంటి అమ్మాయి ఉందా లేదా, అమ్మాయి లక్షణాలు ఏంటి అన్నది మీరు ముందుగానే గమనించి చేసుకోవడం చాలా మంచిది. ఇక ఇది ఆ కుటుంబానికి మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఇక 5వది, అవసరానికి మించి ఖర్చు చేయటం. అవసరానికి మించి ఖర్చు చేస్తే స్త్రీ ఉండే ఆ కుటుంబం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. అందం కోసం అంటే బట్టలు, మేకప్ మొదలైన వాటిపై ఎక్కువగా ఖర్చు చేస్తే ఎంత సంపాదించినా సరే ఆ డబ్బు సరిపోదు కదా, ఆ కుటుంబం ఆర్థికంగా ఎదగదు. ఇక్కడ మీరు అవసరం ఏంటి అంటే, విలాసం ఏంటి అనేది గమనించుకుని ఖర్చు చేయాల్సి ఉంటుంది. బట్టలు కట్టుకోవడం అవసరమే కానీ, అందానికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ బట్టలు కొనడం విలాసంగా వర్ణిస్తారు. అవసరాలు తీర్చుకోవడం తప్పు కాదు, విలాసాలే జీవితాన్ని నాశనం చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణం ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే ఆ కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడక తప్పదు. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్
మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలాంటి చాణక్య నీతి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.